బ్రో వాళ్ళు వచ్చినట్టున్నారు. డాడ్, బ్రో వాళ్ళు వచ్చారు. Let's go. నేను వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొస్తానమ్మా. హాయ్ బ్రో. వెల్కమ్ నాన్న. హాయ్ డాడ్. హాయ్ రా. హలో మా. హాయ్ బాబీ. లెట్స్ గో మా. పార్వతి, ఒక్క నిమిషం. ఇష్టమైంది, నీ మనసుకు నచ్చింది తీసుకొచ్చాను. అదేంటో చెప్పు రోహిత్ బాబు. చెప్పడం ఎందుకు ఆంటీ, చూపిస్తాను. ముద్దు మందారం మా పార్వతికే కాదు, మా దేవాబావకు కూడా ముద్దు మందారం అంటే చాలా ఇష్టం. తీసుకో పార్వతి. తీసుకో. గుడ్ క్యాచ్. తీసుకో పార్వతి. తీసుకో పార్వతి. తీసుకో పార్వతి. తీసుకో పార్వతి. నా దేవుడికి దూరం అయితే నన్ను బతకను. నా పంచ ప్రాణాలైన నా దేవుణ్ణి ఆ రాక్షసు నుంచి తప్పించే మార్గాన్ని నువ్వే చూపించాల స్వామి. వెళ్దామా? యా పదండి. పార్వతి, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.